ఈరోజు ఏంటి హర్షిల్? గీయమ్మ రాణియమ్మ ముగ్గు అయిపోవాలి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అందరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చేసేయండి. దీపావళి రోజు వ్లాగ్ అనమాట, చిన్న వీడియోనే. మీకు నచ్చితే లైక్ చేసేసేయండి. నాకు ముగ్గు అసలు రాకపోయినా ఏదో ట్రై చేసేసాను. మా హస్బెండ్ చూసి ఏంది చేతబడి చేసావా అన్నాడు. ఇంకా నాకు నచ్చిన 2 ప్రసాదాలు అయితే చేసేసాను. మా వాడు చేసిన పూజకి దేవుడు చెవుల్లో దూతులు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఏంటి హర్షిల్? కాదమ్మా, దీపావళి. హ్యాపీ దీపావళి చెప్పు అందరికి. అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దివాళీ అను. హ్యాపీ దివాళీ. మా పూజ కూడా అయితే అయిపోయింది. ప్రసాదాలు కూడా దేవుడికి అయితే పెట్టేసేసి ఇంకా మేము కూడా తినేసాము. ఇలా సాయంత్రం అయితే కొంచెం పూలతో ఒక ముగ్గు అయితే ట్రై చేసాం. ఫస్ట్ టైమే ట్రై చేసింది. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఇది షార్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేశాను. చెక్అవుట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. చాలా బాగుంది కూడా. ఇంకా తర్వాత మా ఆడపడుచుందనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తినొచ్చేసి ఇంక ఇలా ముగ్గేస్తుంటే మా హర్షిల్ చూడండి ఏం చేసేసాడు. తను కాబట్టి తిట్టలేదు, నేనైతే నేలకేసి కొట్టేదాన్ని. వల్ల మాకు ఒక విషయం అయితే తెలిసి వచ్చింది. పిల్లలు ఉన్నప్పుడు ఏ పనులు పెట్టుకోకూడదని చెప్పేసి ఇంకా తెలిసి వచ్చినా చేసేదేం లేక మళ్ళీ అయితే వేయటం స్టార్ట్ అయితే చేసేసాను. తను ముగ్గేస్తుంది, నేను కలర్ వేస్తున్నాను. ముగ్గేస్తున్నావు, శుద్ర పూజ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు సుస్మి? ఫైనల్ అవుట్పుట్ ఏం వచ్చింది? ముగ్గులు పోటీలు పంపించాల్సింది సుస్మి నిన్ను. ఫస్ట్ వచ్చేదానివా? గీయమ్మ రాణియమ్మ ముగ్గు అయిపోవాలి. బా, వాట్ ఏ స్ట్రైట్ లైన్. అది this is not straight line, this is a curve line. This is not straight line, this is a curve line. ఇంగ్లీష్ పీసు నువ్వు. దీపం మరి బాగా గ్లో ఎక్కువైనట్టుంది సుస్మి. నువ్వే ఏంటి సుస్మి అసలు? ఏంటి అవి ఏరులా? పూల ఏర్లు ఎందుకు వచ్చినాయి? ఏం పెటల్స్? లోటస్ లో రేకులు ఉంటాయి కదా. వావ్, వాడి క్రియేటివిటీ. ఫైనల్ అవుట్పుట్ మాతో పాటు మీకు కూడా చూడాలనుందా? ఫైనల్గా మేము వేసిన ముగ్గు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. ఎలా తెలియజేయాలో మీకు తెలుసు కదా. ఇంకా ముగ్గు వేయటం కూడా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకొని రెడీ కూడా అయితే అయిపోయాము. నేను ఆల్రెడీ దియాస్కి డెకరేషన్ చేసుకున్నానని షార్ట్ వీడియోలో పెట్టేశాను కదా. చెక్అవుట్ చేయని వాళ్ళు ఉంటే అది కూడా చెక్అవుట్ చేయండి. దియాస్కి అయితే క్యూట్ డెకరేషన్ కూడా అయితే చేసేసుకున్నాం. ఇంకా తర్వాత కొన్ని క్రాకర్స్ కూడా అయితే కాల్ చేసాము. నేను క్రాకర్స్ కాల్చడం మానేశాను. ఏదో ఫోటో వీడియో కోసం ఒక చిచ్చుబుడ్డి కొన్ని భూచక్రాలు అయితే కాల్చాను. ఆల్మోస్ట్ అన్నీ ఆపేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. మీలో నాలాగా ఎంతమంది ఉన్నారు చిన్నప్పుడు క్రాకర్స్ అయితే పిచ్చిగా కాల్చేసి ఇప్పుడు కంప్లీట్గా మానేసిన వాళ్ళు? ఇంకా ఫైనల్గా మా ఫ్లవర్ అయితే చూడండి, మా హర్షి ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఇంక వాడితో పాటు మేము కూడా అలా కొంతసేపు ఎంజాయ్ చేసేసాం. ఇదే మా దీవాళీ సెలబ్రేషన్స్. మీకు ఎలా నచ్చింది? నచ్చితే ఒక లైక్ కొట్టేసి వెళ్ళొచ్చు కదా. అలా